ఓం నమో హరిహరాభ్యాం. ఈరోజు కార్తీక మాసము 27వ రోజు. ఈరోజు ఉల్లి, ఉసిరి, వంకాయ నిషిద్ధములు. ఉసిరి, వెండి, బంగారం, ధనం, దీపాలు దానం చేయవలెను. పూజించాల్సిన దైవము కార్తీక దామోదరుడు. జపించాల్సిన మంత్రం ఓం శ్రీ భూ తులసి ధాత్రీ సమేత కార్తీక దామోదరాయ స్వాహ. ఓం శ్రీ భూ తులసి ధాత్రీ సమేత కార్తీక దామోదరాయ స్వాహ. ఓం శ్రీ భూ తులసి ధాత్రీ సమేత కార్తీక దామోదరాయ స్వాహ. ఫలితము మహాయోగం, రాజభోగం, మోక్షసిద్ధి. ఇక ఈరోజు పారాయణం. దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట. మరల అత్రిమహాముని అగస్త్యునకు ఇట్లు వచించెను. కుంభ సంభవ, ఆ శ్రీహరి దూర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకను ఇట్లు చెప్పెను. ఓ దూర్వాసముని, నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారములెత్తుట కష్టము కాదు. నీవు తపస్సాలివి, నీ మాటలకు విలువ ఇవ్వవలను. కాన అందులకు నేను అంగీకరించితిని. బ్రాహ్మణుల మాట అసత్యములైనచో వారికి గౌరవం ఉండదు. ఇటు భక్తులను కాపాడుట, అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము. నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రాయోపవేశమునర్పణెంచినాడు. ఆ కారణము వలన విష్ణుచక్రము నిన్ను బాధింపబూనెను. ప్రజారక్షణమే రాజధర్మము కాని ప్రజాపీడనము కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణ్ణి తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు. విప్రుని హింసించువాడు, హింసింపచేయువాడును బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని సిగపట్టి లాగినవాడును, కాలితో తన్నినవాడును, విప్రద్రవ్యమును హరించువాడును, బ్రాహ్మణ్ణి గ్రామము నుండి తరిమినవాడును, విప్రపరిత్యాగమునరించిన వాడును బ్రహ్మహంతకులే అగుదురు. కాన ఓ దూర్వాస మహర్షి, అంబరీషుడు నీ గురించి తపస్శాలియు విప్రోత్తముడు అగు దూర్వాసుడు నా మూలమున ప్రాణసంకటమును పొందుచున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణ హంతకుడనైతినే అని పరితాపం పొందుచున్నాడు. కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడకేగుము. అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దూర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపెను. సప్తవింశాధ్యాయము 27వ రోజు పారాయణము సమాప్తము. జై శ్రీమన్నారాయణ.